కు అంతా రెడీ అవుతోంది. ఈసారి ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాడు. నిజానికి ఐపీఎల్ లో హిట్ మ్యాన్ లెక్కే వేరు. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా, సక్సెస్ఫుల్ ప్లేయర్ గా తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ గా 5 సార్లు టైటిల్ అందుకున్నాడు. కెప్టెన్ కాకముందు ప్లేయర్ గాను ఒకసారి టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ చార్జర్స్ తరపున బరిలో దిగాడు. 2 సీజన్లు డెక్కన్ చార్జర్స్ తరపునే ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. 2013లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయ్యాడు. 2023 వరకు ముంబై జట్టుకు కెప్టెన్ గానే ఉన్నాడు. ఆ తర్వాతే ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. 5 సార్లు టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్ రోహిత్ శర్మే. ప్రస్తుతం ప్లేయర్ గానే ఆడుతున్నా లీడర్ గా ముంబై జట్టుకు కీలకంగానే నిలుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ ఒకే ఫార్మాట్ లో బరిలో దిగుతున్నాడు. వన్డేల్లోనే ఆడుతున్నాడు. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పాడు. అయితే పొట్టి ఫార్మాట్ కు సంబంధించి ఐపీఎల్ లోనే ఆడుతున్నాడు. దీంతో రోహిత్ బ్యాట్ నుంచి అభిమానులు మెరుపులు కోరుకుంటున్నారు. 2008లో తొలిసారి ఐపీఎల్ ఆడిన రోహిత్ శర్మ 404 పరుగులు సాధించాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2009లో 16 మ్యాచ్ల్లో 362 పరుగులు సాధించాడు. ఇందులో ఒకే హాఫ్ సెంచరీ ఉంది. 2010లో 16 మ్యాచ్ల్లో 404 రన్స్ చేశాడు. 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2011లో 16 మ్యాచ్ల్లో 372 రన్స్ సాధించాడు. 3 హాఫ్ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. 2012లో 17 మ్యాచ్ల్లో 433 రన్స్ కొట్టాడు. ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2013లో 19 మ్యాచ్ల్లో 538 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014లో 17 మ్యాచ్ల్లో 390 పరుగులకు పరిమితమయ్యాడు. 3 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. 2015లో 16 మ్యాచ్ల్లోనే 482 రన్స్ సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో 14 మ్యాచ్ల్లో 489 రన్స్ కొట్టాడు. 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2017లో 17 మ్యాచ్ల్లో 333 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. 2018లో 14 మ్యాచ్ల్లో 286 పరుగులకే పరిమితమయ్యాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2019లో 15 మ్యాచ్ల్లో 405 రన్స్ సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2020లో 12 మ్యాచ్ల్లో కలిపి 332 రన్స్ చేశాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2021లో ఒక హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ 381 పరుగులు చేశాడు. 2022లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. 14 మ్యాచ్ల్లో 268 రన్స్ సాధించాడు. 2023లో 2 హాఫ్ సెంచరీలతో కలిసి 332 రన్స్ చేశాడు. 2024లో 14 మ్యాచ్ల్లో 417 రన్స్ సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. గత సీజన్ లో 15 మ్యాచ్ల్లో 418 పరుగులు కొట్టాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ కెరియర్ లో ఒక్కసారి మాత్రమే 500 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. అయితే ఈసారి హిట్ మ్యాన్ పరుగుల మోత మోగించాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.